ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలి. శాస్త్ర ప్రకారంగా శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారమే శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలని శాస్త్రం చెబుతూ ఉంది. అందువల్ల ఆగస్టు 28వ తేదీ శుక్రవారం పూర్ణిమ రాఖీ పూర్ణిమ అవుతూ ఉన్నది. దానికంటే ముందుగా అనగా ఆగస్టు 21వ తేదీ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అవుతూ ఉన్నది. అందువల్ల తప్పనిసరిగా మరి 21వ తేదీ శుక్రవారం రోజుననే వరలక్ష్మి వ్రతాన్ని చేయడం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది. ఒకవేళ ఆగస్టు 21వ తేదీ శుక్రవారం రోజున స్త్రీలు ఏదేని కారణం చేత వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆ తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజున అనగా ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని మరి చేయవచ్చు. వారి వారి శక్త్యానుసారము మరి ఈ వ్రతాన్ని చేయడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. మరి అదేవిధంగా ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రము 1 గంట 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. ఇందులో రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉంది. అదేవిధంగా ఉదయం 8 గంటల 24 నిమిషాల నుంచి 9:12 నిమిషాల వరకు వారదుర్ముహూర్తము, మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు వారదుర్ముహూర్తం ఉంది. అందువల్ల వ్రతము చేయుటకు మరి ఈ యొక్క వారదుర్ముహూర్తము రాహుకాలాన్ని మరి మనం వదిలిపెట్టినట్లయితే మిగిలినటువంటి మంచి సమయం ఉదయం 5 గంటల 15 నిమిషాల నుంచి మొదలుకొని 8 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి 9 గంటల 15 నిమిషాల నుంచి మొదలుకొని 10 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి శుభ సమయం ఉన్నది. అందువల్ల మరి ఈ యొక్క రాహుకాలములో కానీ వార దుర్ముహూర్తములో కానీ వరలక్ష్మీదేవి యొక్క కలశ స్థాపన చేయడము, పూజను ఆచరించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కాదు. కనుక ఏదైతే శుభ సమయం ఉన్నదో ఉదయం 5 గంటల 15 నిమిషాల నుంచి మొదలుకొని 8 గంటల 20 నిమిషాల లోపు, లేదా ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల లోపు తప్పనిసరిగా స్త్రీలు ఆ యొక్క కలశ స్థాపన చేసి పూజా కార్యక్రమాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇక శుభ సమయాలలో, శుభ లగ్నాలలో మరి వర్జ్యము, వారదుర్ముహూర్తము, రాహుకాలము లేనటువంటి సమయాల్లో మాత్రమే ఈ వ్రతాన్ని చేస్తూ ఉండాలి. ముఖ్యంగా అనురాధ నక్షత్రము చాలా శుభ నక్షత్రం అయినందున ఈ నక్షత్రము లోపే ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల మరి వ్రతం చేసేటువంటి వారు ఈ యొక్క శుభ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చేయడం అనేటువంటిది చాలా మంచిది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వ్రతం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకున్నట్లయితే, ఒక బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి చారుమతి ఈ వ్రతాన్ని ఆచరించి సకల భోగభాగ్యాలు పొందింది. మరి ఆ చారుమతి చేసినటువంటి వ్రతమే మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం. ఆనాడు మరి చారుమతి మహాభక్తురాలు, మంచి వినయశీలత కలిగినటువంటిది. అలాంటి చారుమతి యొక్క కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నువ్వు తప్పకుండా పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీకు భోగభాగ్యాలన్నీ కలుగుతూ ఉంటాయి, అష్టైశ్వర్యాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. మరి సకల సంపదలు, సిరి సంపదలన్నీ కూడా
నెరవేరుతుంటాయి, అనుకున్న కోరికలన్నీ కూడా మరి నెరవేరుతాయని చెప్పడం జరిగింది. మరి ఆ కలలో కనబడ్డటువంటి చెప్పినటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క వరలక్ష్మీదేవి యొక్క మాటలను విన్నటువంటి చారుమతి మరి ఉదయం లేవగానే అందరినీ కూడా పిలిచి కుటుంబ సభ్యులందరికీ ఈ విషయాన్ని చెప్పి మరి కలలో శ్రీ వరలక్ష్మీదేవి నాకు చెప్పినటువంటి వ్రతాన్ని తప్పకుండా చేయాలనేటువంటి సంకల్పం చేసి మరి ఆ వ్రతాన్ని చారుమతీదేవి ఆచరించడం జరుగుతూ ఉంది. ఆ చారుమతితో పాటుగా తన యొక్క స్నేహితులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించి భోగభాగ్యాలన్నీ కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రోజు నుంచి మొదలుకొని ఆ యొక్క చారుమతి చేసినటువంటి ఆ యొక్క వ్రతాన్ని, పార్వతికి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి వ్రతాన్ని మరి అన్ని వర్గాల వారు చేయడం జరుగుతూ ఉన్నది. మరి అంతటి పరమ పావనమైనటువంటి వ్రతమే శ్రీ వరలక్ష్మి వ్రతము. తప్పనిసరిగా శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారమే ఈ వ్రతాన్ని మరి ఆచరించడమైనటువంటి శ్రేయస్కరమైనటువంటిది. మరి ఆ విధంగా శ్రీ మహాలక్ష్మీదేవి వరలక్ష్మి రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. అష్టలక్ష్ముల యొక్క ఆశీస్సులు కూడా కలుగుతూ ఉంటాయి. సిరి సంపదలు, భోగభాగ్యాలు, సంతానము, జ్ఞానము, ధైర్యము, విజయము అన్నీ కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేయడం వలన లభిస్తూ ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం, ఆ యొక్క ఐశ్వర్యం కోసం, సౌభాగ్యం కోసం మరి భక్తి శ్రద్ధల చేత ఈ పరమ పావనమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ వ్రత విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మరి వ్రతం చేసే రోజున ఉదయమే సూర్యోదయం కంటే ముందు లేవాలి, అభ్యంగన స్నానం ఆచరించాలి, పట్టు వస్త్రములు కూడా ధరిస్తూ ఉండాలి. అదేవిధంగా పూజాగదిని శుభ్రంగా అలంకరించి చక్కగా మామిడి తోరణముల చేత, అదేవిధంగా ఆ యొక్క పుష్పమాలల చేత మరి అలంకరించి తూర్పు భాగములో కానీ ఈశాన్య భాగములో కానీ మంటపాన్ని ఏర్పరిచి చక్కటి పీటను వేసి ఆ పీట మీద అష్టదళ పద్మాన్ని రచించాలి, అనగా ముగ్గు వేయాలి. దానిపైన ఒక నూతన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి అందుపైన కలశ స్థాపన చేయాలి. శ్రీ వరలక్ష్మీదేవి యొక్క పటాన్ని వెనుక భాగంలో, కలశానికి వెనుక భాగంలో ఉంచుకొని చక్కగా పూలమాలల చేత అలంకారం చేసి ఉంచాలి. ఇరువైపుల దీపారాధనలు, ఆవు నెయ్యితో దీపారాధన కూడా చేస్తూ ఉండాలి. మరి కలశ స్థాపన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కలశము రాగి కానీ లేదా ఇత్తడి కానీ లేదా యథాశక్తిగా వెండితో కానీ ఆ యొక్క కలశంలో మరి వరలక్ష్మీదేవిని ఆవాహన చేస్తూ ఉండాలి. మరి వారి వారి శక్త్యానుసారం కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశానికి పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు కొమ్ము కంకణము కట్టి ఆ కలశములో చక్కటి బియ్యాన్ని, మంచి బియ్యం అంటే కొత్త బియ్యాన్ని పోసి అందులో మరి మామిడి ఆకులు, తమలపాకులు, పుష్పాలు, ₹1 నాణెము, అదేవిధంగా మర్రి చిగుళ్ళు లేదా మర్రి ఆకులు ఉంచి ఒక కొబ్బరికాయను, పసుపు రాసినటువంటి కొబ్బరికాయను ఆ కలశం పైన ఉంచాలి. ఆ కొబ్బరికాయ పైన త్రికోణాకారంగా మలిచినటువంటి ఆ యొక్క జాకెట్ ముక్కను త్రికోణాకారంగా మలిచి కలశం పైన కిరీటంలాగా అమర్చాలి, అలంకరించాలి. అదేవిధంగా మరి శ్రీ వరలక్ష్మి దేవి యొక్క రూపాన్ని చిత్రించి, రూపాన్ని అలంకరించి ఆ యొక్క కలశానికే అమ్మవారి యొక్క రూపాన్ని ఇచ్చి చక్కగా మరి ధగధగ మెరిసేటువంటి నగల చేత, మరి పుష్పమాలల చేత మరి ఆ యొక్క కలశాన్ని అలంకరించుకొని చక్కగా సుముహూర్తానికి ఆ యొక్క పీఠం మీద కలశస్థాపన చేసి దీపారాధన చేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండాలి.
మరి వారి వారి ఆచార సాంప్రదాయం ప్రకారంగా కొందరు కలశంలో నీరు పోస్తూ ఉంటారు, కొన్ని ప్రాంతాలలో బియ్యం పోస్తూ ఉంటారు. కనుక సాంప్రదాయ ప్రకారంగా వారు ఏ విధంగా పూజా కార్యక్రమం వ్రతాన్ని ప్రారంభించే ముందు ఏ విధంగా చేశారో మరి ఆ విధంగా ఆచరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత మరి ఇరువైపుల దీపారాధన చేసి ఆ యొక్క పీఠం మీద కుడి భాగంలో మనకు కుడివైపున పసుపు గణపతిని చేసి ఆ తమలపాకులో పెట్టుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా కలశమునకు ముందు భాగంలో మరి గౌరీదేవిని పసుపు గౌరమ్మను చేసి చక్కగా అలంకరించి పీఠం పైన నిలుపుకోవాలి. అదేవిధంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గాజులు, నల్ల పూసలు, ఆభరణములు, సువర్ణ మాంగళ్యము మొదలైనటువంటివన్నీ కూడా మరి ఆ కలశానికి చక్కగా అలంకరించి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. మరి ఈ విధంగా ఆ యొక్క చక్కగా పూజ ప్రారంభించే ముందు నుదుట కుంకుమ ధరించి దీపాలంకరణ చేసి మరి ఆచమనము, సంకల్పము, కలశ పూజ, గణాధిపతి పూజించి అప్పుడు అమ్మవారిని ఆ యొక్క వరలక్ష్మీదేవి యొక్క ఆవాహన చేయాలి. కలశం పైన ధూపం, అదేవిధంగా దీపం, నైవేద్యం ఇవన్నీ మొదలైనటువంటి షోడశోపచారముల చేత అమ్మవారిని పూజించి అష్టోత్తర శతనామాలు కూడా చెప్పి మరి చక్కగా మరి అర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మరి తోరగ్రంథి పూజ, తోరము ధరించవలసి ఉంటుంది కనుక వరలక్ష్మి వ్రతంలో చాలా ముఖ్యమైనటువంటిది తోరం. 9 పోగుల పసుపు దారానికి ఆ యొక్క 9 పుష్పాలు ముడివేసి ఆ యొక్క అమ్మవారి పాదాల కాడ పెట్టి ఆ యొక్క 9 నామముల చేత తోరగ్రంథి పూజ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క తోరము ధరించే ముందు భద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. మరొకసారి, భద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఆ 9 పోగుల యొక్క తోరమును చక్కగా పూజించి అలంకరించి మరి కుడి చేతికి ఆ యొక్క వరలక్ష్మీ తోరాన్ని ధరిస్తూ ఉండాలి. దానివల్ల సకల సౌభాగ్యాలు, భోగభాగ్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతూ ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉంది. ఆ తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అనేటువంటిది సమర్పిస్తూ ఉండాలి. నైవేద్యం మరి పరమాన్నము, శర్కర పొంగలి, వడపప్పు పానకం, కొబ్బరికాయ, మరి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు, అదేవిధంగా పూర్ణాలు, మరి భక్ష్యాలు అనగా బూరెలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చేసినటువంటి పదార్థాలన్నిటినీ కూడా నివేదన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మరి మరి మంగళహారతి ఇచ్చి అమ్మవారి యొక్క ఆ యొక్క మంగళహారతి పాట చేత అమ్మవారికి నీరాజనములు ఇచ్చి మంత్రపుష్పం చెప్పి ప్రదక్షిణ నమస్కారములు చేసి పరిపూర్ణం చేయవలసి ఉంటుంది. మరి ఇంతటి విశేషమైనటువంటి మరి వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వలన మరి ఎన్నో మరి రేట్ల పుణ్యం లభిస్తూ ఉంటుంది. మరి పరమ పావనమైనటువంటిది ఈ వ్రతం. ఆ తర్వాత మరి వాయనము, అమ్మవారికి ముందుగా వాయనం ఇస్తూ ఉండాలి. వరలక్ష్మీదేవికి మరి తోరముతో పాటుగా మనకు తోరము కూడా వరలక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉండాలి.
ఆ యొక్క తోరముతో పాటుగా మరి వాయనము కూడా అమ్మవారికి ముందుగా వాయనం ఇవ్వాలి. ఆ వాయనములో తమలపాకులు 3 తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, వక్క పొడి, అదేవిధంగా జాకెడ ముక్కలు, తర్వాత పళ్ళు, తర్వాత అద్దము, దువ్వెన, కాటక, నల్ల పూసలు, ఇవన్నీ కూడా మరి వాయనంలో ఉండాలి. మరి ఇలా వాయనాన్ని మరి అమ్మవారికి సమర్పించి, అదేవిధంగా శనిగలు, నానబెట్టినటువంటి శనిగలు అమ్మవారికి వాయనంగా సమర్పించి, మరి అమ్మవారి యొక్క పాదాల కాడ ఉన్నటువంటి పూలను, అక్షతలను శిరస్సు మీద ధరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినటువంటి మరి అవసరం ఉంది. కనుక ఇంతటి మరి మహత్తరమైనటువంటిది మరి శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం. మరి ఆ తర్వాత మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా చక్కగా బొట్టు పెట్టి గంధం సమర్పించి వారికి వాయనం ఇచ్చి మరి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.